జలగన్నకే కాదు జలగన్న కింద పనిచేసే మంత్రులకు కూడా తలకాయల అస్సలు గుజ్జులేదు. అంగన్వాడికి ఏం చేసినారో ఒక్కతూరి అంగన్వాడీలను కృతజ్ఞతగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోమనండి. వారి నక్కజిత్తుల నారి ముక్కి మూలిగి అంగన్వాడీలకు 4.5 ఏళ్లలో 1000 రూపాయలు జీతం పెంచిర్రు. జీతం పెరిగిందని చెప్పి సంక్షేమ పథకాలు కట్ చేసిర్రు. సిగ్గుందా మీకు? జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏ విధంగా అంగన్వాడిని దగ్గర చేసుకున్న తన బిడ్డల మాదిరిగా తన చెల్లెల మాదిరిగా దగ్గర చేసుకుని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే. ఏంది బిడ్డలు చెల్లెల్లా? ఈ మాటింటే చెప్పు అందుకొని కొడతారు అంగన్వాడీ టీచర్లు. 15 రోజుల నుంచి రోడ్ల మీద పడి నిరసన చేస్తున్నా పట్టించుకుంటలేరు. చెల్లెళ్ళాట చెల్లెళ్ళు. నాడు నేడు అనేది దాని గురించి మాట్లాడతారు. నాడు నేడు ఆ రోజు స్కూల్ ఎట్టున్నది, ఈ రోజు స్కూల్ ఏ విధంగా పరిస్థితి వచ్చింది. నాడు నేడాట సర్కారు బడులలో పెచ్చులూడి పిల్లల తల పనులు వాలుగుతున్నాయి. సగం కట్టిన గోడలు సగం సగం పనులు. నాడు నేడాట సిగ్గులేని జన్మలు. ఏ స్కీమ్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర నిర్మిస్తున్నాడు. అవునవును చరిత్ర సృష్టిస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి హయాంలో ఏపీ సర్వనాశనం అయింది అని అడిగితే ఇంకో 100 ఏళ్ల దాకా మీ జలగన్న పేరే చెప్పుకుంటారు అందరూ. అన్ని దేశాలు కూడా అన్ని రాష్ట్రాలు కూడా మన స్కీములను అప్రిషియేట్ చేస్తుంటే అబ్బా పక్క రాష్ట్రాలే కాదు పక్క దేశాలకు కూడా జలగన్న పథకాలే కావాల్సి వచ్చినాయా? నీ నప్పతట్ల నారి ఏదన్నా చెప్తే కొంచెమన్నా నమ్మేటట్టుండాలే. పోయిరాయిగా.